హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ ఎలక్ట్రికల్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన వర్క్ వచ్చేసి గేట్ లైట్స్ ఎలా బిగించుకోవాలో చూద్దాం. మొదటగా గేట్ లైట్ యొక్క బేస్ తీసుకొని దాని స్క్రూస్ ఉండే హోల్స్కు సమానంగా మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత మన డ్రిల్ మిషన్తో డ్రిల్స్ వేసుకోవాలి. డ్రిల్స్ వేసుకొని అందులో ప్లాస్టిక్ గట్టీలు లేదా చెక్క అయినా పర్వాలేదు, ఏవైనా గట్టీలు పెట్టుకొని దానిపై నుండి స్క్రూ అనేది బిగించుకోవాలి. స్క్రూ బిగించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా బిగించుకోవాలి. ఈ స్క్రూస్ బిగించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా బిగించుకోవాలి. ఎందుకంటే అందులో వైరు ఆయన గనక స్క్రూకు గుచ్చుకున్నట్టయితే వైరింగ్ అనేది షార్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఫిట్ చేయాలి. అండ్ తర్వాత బల్బు పెట్టేసి దానిపై నుండి గ్లాసు మనకి ఏదైతే ఇచ్చింది ఉంటుందో ఆ గ్లాస్ క్యాప్ అనేది పెట్టేసుకొని దానికి స్క్రూస్ ఉంటాయి. ఆ స్క్రూస్కు తగ్గట్టుగా కరెక్ట్ అందులో ఇన్సర్ట్ చేసి కింద నుండి స్క్రూస్ ఉంటాయి, రెండు వైపులా స్క్రూస్ అనేది ఫుల్ టైట్ చేసుకోవాలి. ఫుల్ టైట్ చేసుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే వర్షం పడ్డప్పుడు అందులో వాటర్ పై అలా కూడా షార్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఫుల్ టైట్ చేసుకొని వాటర్ లీక్ కాకుండా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్లో అన్ని రకాల ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఫ్రీ, లైక్ కూలర్, ఫ్యాన్, టేబుల్ ఫ్యాన్, మిక్సీ అవన్నీ రిపేర్ చేస్తాము. మరియు హౌస్ వైరింగ్ కూడా చేస్తాము. మనం చేసే వర్క్ వీడియోస్ మరియు చిన్న చిన్న టిప్స్ అనేది ఇందులో పెడతాను. మన యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నన్ను ఎంకరేజ్ చేయండి. ఇలాంటి మీకోసం ఇంకా మంచి కంటెంట్ తీసుకొస్తాను. మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు ఒక బూస్టింగ్ లాగా ఉంటుంది. నన్ను ఎంకరేజ్ చేయండి. గేట్ లైట్స్ ఫిట్టింగ్ అనేది పూర్తిగా కంప్లీట్ అయింది. ఇప్పుడు ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉందో చూద్దాం. చివరగా ఒకసారి లైట్ను కదిపి చూద్దాం. చూడండి, కదలలేదు, బాగుంది. చూడండి, ఫైనల్ అవుట్పుట్ 2 లైట్లు అయితే వెలుగుతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.